భారత్ మాతా కి ఈ రోజు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గత కాలంలో పరిపాలించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ పరిపాలనను కొనసాగించినటువంటి ఆ రోజులను అధిగమిస్తూ 4078 రోజులు ఎక్కువగా పొడిగించుకుంటూ ఆయన దిగ్విజయంగా పరిపాలించినటువంటి మన మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశం యావత్ భారతదేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉంటూ అనేకమైనటువంటి చివరి వ్యక్తికి కూడా అన్ని పథకాలు అందే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి మన మోడీ గారు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ పెద్ద ఆ కుటుంబంలోని తల్లి తండ్రులకు ఎలా చూడాలి, పిల్లలకు ఎలా చూడాలి, వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి అంటూ ఏ విధంగా ఒక పెద్ద ఆలోచిస్తారో అదే విధంగా భారతదేశం మొత్తం ప్రజలను కూడా ఆలోచిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటి అవసరాలను సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ రోజు ఆయన యొక్క పరిపాలన కొనసాగిస్తూ మన కోసం ప్రపంచ దేశాలంతా తిరిగి ప్రపంచ దేశాలతో వైరం తెచ్చుకోకుండా సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ ఎన్నో అవార్డులను పొందినటువంటి మన మోడీ గారు ఇక జరిగినంత కాలం కూడా ఆయన బ్రతికినంత కాలం కూడా మనకు ప్రధానమంత్రిగా ఉండే విధంగా మనం ప్రోత్సహిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనము ఆయన సంక్షేమ పథకాలను మనం అందుకుంటూ మన భారతీయ జనతా పార్టీకి ముందుగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసినటువంటి ఇందిరాగాంధీని కూడా పాలన అధిగమించి ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా అన్ని పథకాలు మధ్యతరగతి ప్రజలు అన్ని పథకాలు అందుకుంటూ సుభిక్షంగా ఉంటూ ఈ ప్రపంచంలోనే భారతదేశం అత్యున్నతమైన దేశంగా ప్రకాశం వ్యక్తిస్తా ఉంది. ప్రపంచంలోనే అత్యున్నత దేశం అవుతా ఉంది అంటే దీనికి కారణం నరేంద్ర మోడీ గారి పరిపాలన, నరేంద్ర మోడీ గారి దీక్ష, బీజేపీ నాయకులు చేస్తున్న కృషి వల్లనే భారతదేశం ముందుకు పోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరియు ఇంకోటి ఏమిటంటే ఈ కాంగ్రెస్ పాలన 70 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి చీకటి రోజులు ఎన్నో స్కాములు కూడా భారతీయ జనతా పార్టీలో లేదు. భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులంతా కూడా నిస్వార్థంగా భారతదేశానికి ఏం చేస్తున్నారే కానీ స్వలాభం కోసం కానీ స్వపేక్ష కోసం కానీ ఏమీ లేకుండా ప్రజల కోసం పరిపాలన అందిస్తున్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బ్రతికినాలు ప్రధానమంత్రిగా ఉండాలని, ఈ బీజేపీ ఇంకా 20 ఏళ్ళు పరిపాలన చేస్తూ భారతదేశం ప్రపంచంలో కన్నా అత్యున్నత స్థాయికి పోవాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం. బీజేపీ 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 బీజేపీ. ఈ రోజు ప్రధానమంత్రిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రికార్డుని పూర్తిగా ఇన్ని రోజుల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ యొక్క రికార్డుని ఈ రోజు పూర్తిగా రికార్డు చెరిపేయడం జరిగింది. మోదీ గారు ఈ రోజు 4078 రోజులు పూర్తిగా అధిగమించి ఇంకా కంటిన్యూషన్ ఉంది. మోదీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు చీకటి రోజులు, అప్పుడు ఉన్న ఎమర్జెన్సీ పీరియడ్స్ కానీ అప్పుడున్న చీకటి రోజులు కానీ తొలగించేసి ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి ఈ రోజు రోజుకు పెరుగుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీని అధిగమిస్తుంది, భారతీయ జనతా పార్టీని వస్తుంది. ప్రజలందరూ కూడా మున్ముందు ఏమైనా సమస్యలు ఉంటే కూడా భారతీయ జనతా పార్టీకి అలా తెలియజేస్తే అందరూ నాయకులు కలిసికట్టుగా వచ్చి మీ ఏదైనా సమస్యలు ఉంటే కూడా పరిష్కరిస్తాము. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. భారతీయ జనతా పార్టీ పట్ల ఎప్పుడు కానీ నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడు మీ యొక్క కష్టాలు కానీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తూ ఉంటుంది. ప్రజలకు ఏం చేస్తే మంచిది,
ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కావాలి అని చెప్పి ఎప్పుడు కానీ నరేంద్ర మోదీ గారు కామన్ మ్యాన్ నుంచి వచ్చారు కాబట్టి ప్రజల యొక్క కష్టాలను తెలుసు కాబట్టి ఆయన వాటి కష్టాలకు తగినటువంటి ఫలితాలు దానికి సంబంధించిన స్కీమ్స్ అన్నిటివి ఉన్నాయి. ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని నరేంద్ర మోదీ గారు మరింత ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నమస్కారం పుంగూరు ప్రజలకి. ఈరోజు భారతదేశంలో చెప్పుకునే ప్రధాని ఎవరంటే మన నరేంద్ర మోడీ. గత కొద్ది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలుగా పరిపాలించింది. 70 సంవత్సరాలలో ఏ అభివృద్ధి క్షేమాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, మరి ఆరోగ్య విషయంలో కానీ, మరి పేదవారి కోసము ఎటువంటి పథకాలు లేకుండా సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలవేసి మరి ఈరోజు బీజేపీ పార్టీ అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఈ రోజు ప్రపంచ దేశాల్లో కూడా నరేంద్ర మోడీ అంటే అంత గౌరవంగా చెప్పుకునే వ్యక్తి ఆయన. ప్రజలారా, అటువంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ మనము ఈ 5 ఏళ్ళు కూడా ఆయన ప్రధానిగా చూసి ఇంకా రాబోయే రోజుల్లో పేదరికం అనేది పూర్తిగా మన దేశంలో లేకుండా చేయాలని ఆయన ప్రయత్నాల్లో ఉన్నాడు. దానికి ప్రజలంతా కూడా, మన దేశ ప్రజలంతా కూడా సహకరించి మరి ఇంకొకసారి బీజేపీని బలోపేతం చేసి మళ్ళీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మరొకసారి ఆయన్ని ప్రధానిగా చూడాలని కోరుకుంటూ ఆయన ఈరోజు మనల్ని అందరినీ ఆరోగ్యంగా మరి అభివృద్ధి పట్ల నడిపిస్తున్నాడు. అటువంటి మహా గొప్ప నేత, అటువంటి వ్యక్తిని మనము స్మరించుకొని ఆయన మళ్ళీ ప్రధానిగా చూసి మన దేశ అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసము అందరూ క్షేమంగా ఉండాలని, ఆయుధ ఆరోగ్యాలతో బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ మనం ఆయన వెన్నంటూ నడిచి పార్టీని బలోపేతం చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ జై బీజేపీ.